ఎవ్రీవన్, మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం. వాళ్ళు ఈ కొత్త బ్లౌజ్ ఇచ్చిన అనమాట. ఇది ఎంత షోల్డర్ ఎక్కువ ఉంది కదా, మనం సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు చేతులు ఇవి చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతే కట్ చేసినాం అనుకో, మనం ఇక్కడ షోల్డర్ ఇంత తీస్తాం, ఇంకా చిన్నగా అయిపోతాయి అన్నమాట. అందుకని మనం కొంచెం కొలత బ్లౌజుని కూడా చూసుకోవాలి, చూసుకొని కుట్టుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు దీనంతా కట్ చేస్తాం అనుకో, ఇది సంక దాకా ఉంది వాళ్ళకి. మనం ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? వీళ్ళు బక్కగా ఉన్నారు, కానీ బక్కగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఇంత ఉన్నాను కొంచెం వస్తారు తీసుకొస్తారు, ఇది కూడా సరిపోదు. ఇంత బక్కగా ఉన్న వాళ్ళకు కూడా మాకు ఇంకా క్లాత్ వేయాల్సి వస్తుంది అన్నమాట. అందుకోసమే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే కట్ చేయడానికి ఎక్కడ కూడా అతుకు పడకుంటే చినిగిపోదు అన్నమాట. ఇప్పుడు ఇది ఎంత బక్కగా ఉన్నాం, మేము బక్కగా ఉన్నామని తక్కువ, వీళ్ళకి కూడా తక్కువ పడుతుంది, ఇంత తక్కువ పడుతుంది. మిగిలించుకొని వీళ్ళు ఏం చేసుకుంటారు అనుకుంటారో ఏందో, కానీ వస్తారు దగ్గరనే బాధపడతారు వాళ్ళు. ఇంత చిన్న అయినా సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసుకుందాం. తింటా స్ట్రిక్ట్గా వేయకుండా చూడండి, ఎందుకంటే తొందరగా రౌండ్ నెక్ కట్ చేద్దాం. వీళ్ళది డిజైన్ ఎక్కువ ఉంది, వీళ్ళకి ఏంటంటే ఎక్కువ గల్ల దిగాలి. చిన్న ఉంటే వీళ్ళకి నచ్చదు. ఓకేనా? కొంచెం నేర్చుకున్నాడైనా మంచిగా నేర్చుకుందాం. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయడానికి ఇదేమో మళ్ళీ ఎక్స్ట్రా అవుతుందేమో, కుట్టేటప్పుడు కూడా కొలుసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా ఏం కాదనమాట. కుట్టేటప్పుడు మళ్ళీ వీళ్ళ బ్లౌజ్ని చూసి వీళ్ళకి 5 అయితే సరిపోతుంది. నేను మళ్ళీ టేప్తో చూస్తా. వీళ్ళది ఈ నెక్ ఉంది కదా, అందుకోసమే కొంచెం మార్పు వేయాలి మనం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 తీసుకున్నాం, ఇక్కడ 2.5, ఇక్కడ 3. వాళ్ళకు మంచి గల్ల రౌండ్గా ఉండాలి. ఓకేనా? ఈ 3 ఇంచెస్ పెట్టుకుంటే ఇక్కడ మంచి రౌండ్ దిగుతుంది అన్నమాట. ఇక్కడ 5.5. ఓకేనా? కనబడుతుందా? చూడండి. కట్ చేద్దాం ఇట్లా. వీళ్ళు ఫస్ట్ టైం తెచ్చారనమాట. వీళ్ళకు ఫస్ట్ టైం మంచిగా వస్తే వాళ్ళకు హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకుంటే వాళ్ళకి మనకు పాత వాళ్ళైతే వీళ్ళకి ఎట్లా కావాలో మనకు తెలుస్తుంది. వీళ్ళు చెప్తారు ఒకటి, కొంచెం ఇది తక్కువైనా భరించలేరు, కొంచెం లెంత్ ఎక్కువైనా ఎట్లా ఉన్నదో వాళ్ళది మనకు తెలియదు. ఒకసారి కుట్టిన తర్వాత కొత్త కస్టమర్లకి కొంచెం జాగ్రత్త పడ్డా కానీ ఇది మంచిగా వచ్చిందనుకో, మనకు వీళ్ళకి ఎట్లా కుట్టాలన్నది తెలిసిపోతుంది అన్నమాట. మనకు పాత వాళ్ళు ఉంటే కనుక వీళ్ళకి ఎట్లా కుడితే మంచిగా ఉంటుంది, ఎంత నెక్ ఉండాలి. కొంతమందికి ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం తక్కువ దిగిందనుకో వాళ్ళకు నచ్చదు. కొంతమందికి కొంచెం ఈదికైనా ఏం కాదు అంటారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? వీళ్ళకి ఎట్లా కావాలో తెలియదు. కొత్త బ్లౌజ్ అయితే ఇచ్చిండ్రు.
వీళ్ళది ఎంత ఉందో చూద్దాం. వీళ్ళ బ్లౌజ్ చూడండి మొత్తం చినిగిపోయింది. మీరు చూడు నెక్ ఎంత ఎట్లా వచ్చింది. మనం ఇట్లా పెట్టాం కదా, రౌండ్ వస్తుంది మనది, అందుకని చూసుకోవాలి ఎంత తక్కువ ఉంది కదా. మనం ఇక్కడ దాకా ఇంకా ఉక్స్ చూసుకోలేం కదా, ఒక ఉక్స్ ఇడ్చబెట్టాలి, ఒక ఉక్స్ అంతా. ఇక్కడ 3 తీసుకుంటేనే మనకు అట్లా రాకుండా రౌండ్గా వస్తుంది అన్నమాట. ఆగిపోకే వీడియో. మనం ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటేనే మనకు ఇక్కడ దాకా ఎట్లా పెట్టుకోవాలన్నది తెలుస్తుంది అనమాట. లేకుంటే కొంచెం అటు ఇటు అయిపోతుంది. కంపల్సరీ ఇది తీసుకోవాలి. మనం ఇది తీసుకున్న తర్వాత కొలత బ్లౌజ్కి చూసుకున్నా పర్వాలేదు, కానీ ఇదైతే ఖచ్చితంగా ఉండాలి ఈ లైన్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంత తీసుకోవాలన్నా తెలుస్తుంది అనమాట. ఇక చంకలో కొంచెం లోతు తీసుకోవాలి. ఓకేనా, మనమైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని చూపిస్తా. ఓకేనా, చూడండి, నేర్చుకోండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. చాలా చాలా సపోర్ట్ చేస్తుండ్రు. ఓకేనా, ఇంకా చూడండి, నేర్చుకోండి. అంతే, ఓకేనా. ఇందులో మీకేం భుజాలు జారకుండా చెప్తాను. మనకి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇట్లా చూసుకోవాలి, ఇవి 2 సమానం ఉండాలి. ఇప్పుడు మనకి ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చిందా, మళ్ళీ సాగుతుంది అనమాట. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఇది తీసేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఇవి 2 కరెక్ట్ ఉన్నాయనుకో, ఈ గల్ల కరెక్ట్ వస్తుంది, షోల్డర్ కూడా జారదే. ఓకేనా, జారకుండా కుట్టాలంటే ఇలా కట్ చేసుకోవాలి, ఇలా చూసుకోవాలి. ఇంకా సంక లోతు కూడా ఇంకా తీసుకోవాలి, కుట్టేటప్పుడు తీస్తా. ఓకేనా, బాయ్ మరి.